ఏం చేస్తుందో వచ్చేయండి మా అమ్మని చూద్దాం. ఏం చేస్తున్నావు మమ్మీ? నేనమ్మా ఈరోజు సండే కదా, మీరు చికెన్ లేదనేసి ఎగ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మా ఏమేమి వేసావు చెప్పమ్మా, కొంచెం మా ఫ్రెండ్స్. కప్పు వేసినాను, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసేసి బటర్ ఒక స్పూన్ వేసి ఇలా చపాతీ పిండిలాగా ఫస్ట్ కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మసాలా తయారు చేసి ఫస్ట్ గ్యాస్ పెనం పెడదాం, కొంచెం నూనె వేద్దాం, కట్ చేసుకున్న ఆనియన్ వేద్దాం, ఒక పచ్చిమిరపకాయ వేద్దాం, ఎక్కువ వద్దు ఎందుకంటే కారం వేస్తాం కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం, టమాటా వేసుకుందాం రండి. ఇప్పుడు టమోటాలు వేస్తుంది అను. 1/2 స్పూన్ మిరప్పొడి, సాల్ట్ 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పొడి 1/2 స్పూన్, చిటికెడు పసుపు. మిక్సింగ్ 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 మసాలా తయారయ్యింది. ఎగ్స్ ని ఇప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్స్ ని కోద్దాం. ఇలా 2 పీసెస్ లా కట్ చేసి ఇలా చపాతీలా రుద్దుకుందాం ఫస్ట్. ఇప్పుడు లాస్ట్ పూరి అది అయిపోయినాయి. ఇప్పుడు బటర్లో ఒక 2 స్పూన్లు మైదా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ని ఇలా అప్లై చేద్దాం. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు బాయిల్ ఎగ్ని ఇలా బోళ్ళబెట్టి పెడదాం. ఇలా ఫోల్డ్ చేసి మనం మిక్స్ చేసుకున్న పిండితో స్టఫ్ చేసుకుందాం. ఎలా చూడాలి ఎలా వచ్చేసిందో ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. సరే అయితే నేను వెళ్ళి బాబు స్నానం చేపిస్తాను, మీరు అన్నీ చేసేసేయండి. నువ్వు అడిగిన ఎగ్ పఫ్ టేస్ట్ చేసి చెప్పు ఎలా. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. చెన్నై మీరా నువ్వు తిందురా, రామ్మ తిందు వద్దా రా. నేనైదో నువ్వు కదా ఫస్ట్ తినాలి, చూడు ఎలా ఉండదు. కాకదమ్మా టమాటా సాస్తోనే తింటే అది బాగుంటుంది మామ. దాంట్లో అద్దుకొని తినా, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉన్నదో. ఎలా వచ్చింది మామ? మేయానికిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.